హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి మేకింగ్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వంటింట్లో మనకు రెగ్యులర్గా ఉపయోగించే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వాళ్ళకి హెల్ప్ అవుతాయి కదండి. తెలిసిన వాళ్ళు అయితే వదిలేయండి, స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకని కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ టిప్ అండి. మనకు బ్రౌన్ రైస్ అనేది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు కదండి. బ్రౌన్ రైస్ అనేది ఎలా ఉడకబెట్టుకోవాలనేది కూడా కొంతమందికి తెలియదు. నార్మల్ రైస్ లాగైతే వీటిని చేసుకోలేమండి. బ్రౌన్ రైస్ని వేరేలాగా చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ తీసుకుని ఈ విధంగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ పిసుకున్నట్టు కాకుండా ఫస్ట్ క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ విధంగా క్లీన్ చేసేసి సెకండ్ టైం జస్ట్ నార్మల్గా వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి. అంతే, నార్మల్గా ఏం కలపకుండా ఈ విధంగా జస్ట్ అలా అనేసి ఆ వాటర్ని పడేసి ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు రైస్ని నానబెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి వేరే గిన్నెలోకి తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఇది నేను బౌల్లో చేద్దాం అనుకున్నానండి, అందుకని బౌల్లో నానబెట్టుకుంటున్నాను. బట్ నేను కుక్కర్లో చేసిన తర్వాత, ఎందుకంటే చాలామందికి కుక్కర్లో చేసుకునేది అలవాటు ఉంటుంది కదా. ఇలా బౌల్లో చేసుకునేది అయితే చాలా లేట్ అవుతుంది. సో మీరు ఇట్లా గిన్నెలో చేసుకోవాలనుకునేట్టుకంటే ఇంకో గ్లాస్ వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి 1 అవర్ నానబెడితే కానీ మీకు అది పొడి పొడిగా రాదండి. ఈ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో పెట్టేసి మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మనం ఓపెన్ చేస్తే బాగా పొడి పొడిగా పువ్వుల్లాగా వస్తుందండి రైస్ అయితే. చూసారా కదా ఎంత బాగుందో, మనకి పొడి పొడిగా నీట్గా వచ్చేస్తుంది రైస్ అయితే. నార్మల్గా చేసే దానికంటే కూడా మీరు కుక్కర్లో ఈ విధంగా ట్రై చేయండి, బాగా నీట్గా పొడి పొడిగా వస్తుంది రైస్ అయితే. ఇదైతే తప్పకుండా అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. బ్రౌన్ రైస్ని ఏ కూరతో అయినా కూడా మనం ట్రై చేయొచ్చండి. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, మనము అప్పడాలు వేయించుకుంటూ ఉంటాం కదండి, వాటిని పెద్ద పెద్దవిగా వేసామనుకోండి, ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ టైం పడుతుంది ఒక్కొక్కటి వేయించేలోపు. ఇక్కడ నేను 3 అప్పలాలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను. జస్ట్ మనకి ఒక 1 మినిట్ కూడా పట్టదు. ఆయిల్ హీట్ అయిందా ఒక 2 సార్లకే మనకి వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్తో మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఇలా వేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మనకి చిన్న చిన్నవి అయితే ఎలాగో మనం తుంచుకొనే కదండి తినేది. సో మనకి ఈ విధంగా చిన్న చిన్నవి అయితే పిల్లలకి బాక్సెస్లో కూడా పెట్టియచ్చు, ఈజీగా ఉంటుంది. సో ఇవి చల్లగా అవ్వకముందే మనము కొంచెం ప్లేట్లో ఉన్నట్టే మనం ఒక ప్లాస్టిక్ కవర్లో కట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు తినాలనుకున్నా కూడా అంతే క్రిస్పీగా వస్తాయండి. అంటే మనకు మెత్తబడకుండా అలాగే క్రిస్పీగా ఉంటాయి. సో ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది ఒక టిప్ అనుకుంటే తెలియని వాళ్ళకి ఇది కూడా హెల్ప్ అవుతుంది కదండి. సో అందుకని షేర్ చేస్తున్నాను అంతే. మనకి ఇవన్నీ వేయించుకున్నాక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనం తినేది లేట్ అయినా కూడా మనం ఫస్ట్ వేయించినప్పుడు ఎలా ఉంటాయో అంతే అదే క్రిస్పీనెస్తో ఉంటాయి ఇవి. ఈ టిప్ అయితే యూజ్ అయితే ట్రై చేయండి. అలాగే ఇంకో టిప్ అనేది చూద్దాం. మనం బఠానీ ఉడికించుకునేటప్పుడు ఇందులో కొంచెం ఒక చిటికెడంతా మనము వంట సోడా కానీ షుగర్ కానీ యాడ్ చేసామనుకోండి, మనకి బఠానీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా గ్రీన్ కలర్లో, ఇప్పుడు మనకి ఇవి ఫ్రెష్ కాబట్టి మీకు ఇది చూపిస్తున్నానండి, కలర్ అనేది కొంచెం కూడా చేంజ్ అవ్వదు. నార్మల్గా మనం బయట ప్యాకెట్ తీసుకున్న బఠానీలు కూడా మన కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మనం తీసుకుని ఉండే కలర్లోనే ఉండాలంటే కొంచెం షుగర్ కానీ లేదంటే ఈ వంట సోడా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటైనా మనము వేసి కొంచెం ఉడకబెట్టుకున్నాం అనుకోండి, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇంకో టిప్ ఏంటంటే, మనకు కొబ్బరి అనేది తెచ్చుకున్నప్పుడు తొందరగా పాడవుకోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 చిప్పలు తీసుకున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూపించేదానికి. ఒకదానికి హోల్ ఉంది, ఒకదానికి లేదు. చూడండి ఈ విధంగా హోల్ ఉండే దగ్గర ఏమంటే చిన్న చిన్నవి పురుగులు లాంటివి ఉంటాయండి. కొన్నిటికి మనకి బూజులాగా పురుగులాగా ఉంటుంది. దానివల్ల కొబ్బరి అనేది పాడైపోతుంది, స్మెల్ వస్తుంది, టేస్ట్ అనేది కూడా చేంజ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చుకున్నప్పుడు మనము ఈ విధంగా కానీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడవకోకుండా ఉంటుంది. ఫస్ట్ కొబ్బరిలో ఇక్కడ హోల్లో ఏదైతే ఉందో దాన్ని మనము ఫస్ట్ ఈ విధంగా తీసేయాలి. బయటకైనా తీసేయచ్చు, లేదంటే ఈ విధంగా నేను చూపించినట్టయినా తీసేయచ్చు. చూడండి ఒక చిన్న పురుగు లాంటిది ఇక్కడ ఉండిపోయింది. సో దానివల్ల టేస్ట్ అనేది చేంజ్ అవుతుందండి మనకు.
ఇక్కడ మనకి లోపల వైట్ కలర్లో మనకి దానికి వచ్చే పువ్వు లాంటిది ఒకటి ఉంటుంది. ఆ స్వీట్నెస్కి అది అక్కడ ఒక చిన్న పురుగు లాంటిది బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో బూజ్ అనేది కూడా పడుతుంది. అలా తీసేయడం వల్ల మనకి కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఒక క్లాత్ తుడిచేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా. వీలుంటే ఒక 1 అవర్ అట్లా ఎండబెట్టేసి మళ్ళీ స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ బయట తీసుకోవాలంటే ఎక్కువ కాస్ట్ పడుతూ ఉంటుంది కదండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఎండు మిరపకాయలని తొడుమలు చేసి తీసేసి మనము ఈ ఎండుమిర్చిని మనము గ్రైండ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పప్పులకి కానీ లేదా ఏదైనా మనకి తినేటివి ఏవైనా చేసుకుంటూ ఉంటాం కదండి మనం, పిజ్జా కానీ ఇలాంటివి. సో వాటిల్లో కూడా ఈజీగా ఉపయోగించుకోవచ్చు. ఇవి బాగా పొడి పొడిగా రావాలంటే కొద్దిసేపు ఎండలో పెట్టి మనము వీటిని ఎండబెట్టుకొని తర్వాత మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. దేంట్లోకైనా మనం ఉపయోగించుకోవచ్చు అండి. కర్రీస్లోకి కావచ్చు లేదా పిజ్జా కానీ ఇట్లా వీటిల్లో కూడా. సో మీకు ఇవైతే ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఈ విధంగా. సో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసండి, తెలియని వాళ్ళ కోసం అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వెళ్తాం.